హలో టీవీ. వర్షంలో చల్ల పునుగుల వ్యాపారం. ఉదయం 10 గంటల సమయం. కనకపల్లె ఊర్లో భయంకరమైన వర్షం పడుతోంది. లింగయ్య తన గుడిసె ముందు ఒక తాటాకు పందిరి వేసి మట్టిపోయి రాజేశాడు. గౌరమ్మ పుల్లటి మజ్జిగతో కలిపిన పిండితో వేడివేడిగా చల్ల పునుగులు వేస్తోంది. గౌరమ్మ, వాన బలే దంచుతోంది. నువ్వు వేస్తున్న ఈ పుల్లటి చల్ల పునుగుల సువాసన వీధి చివరి దాకా వెళ్తుంది చూడు. జనాలు అప్పుడే రావడం మొదలు పెట్టారు. అవునండి, ఈ చలికాలంలో వేడివేడిగా కరకరలాడే చల్ల పునుగులు తింటే జనాలు ఫిదా అయిపోవాల్సింది. మన అదృష్టం ఇవాళ వాన రూపంలో వచ్చింది. అప్పుడే ఊరు జనాలు కొందరు అక్కడికొచ్చారు. అందులో రాములమ్మ అనే ఒక ముసలావిడ ఆత్రంగా నిలబడింది. ఓరే లింగయ్య, త్వరగా నాకు ఒక 10 పునుగులు వేసి పెట్టరా. చలికి నా పళ్ళు టకటకలాడుతున్నాయి. నిన్న నువ్వు ఇచ్చిన పునుగుల రుచి నా కలలో కూడా వచ్చిందిరా. ఇదిగో రాములమ్మ గారు, వేడివేడిగా పునుగులు, పైన కాస్త ఎర్రకారం చల్లాను. తిని మీ ప్రాణాలను నిలబెట్టుకోండి. మన దరిద్రం వదిలిపోయింది గౌరమ్మ. అంతా ఆ దేవుడి దయండి. పుల్లటి మజ్జిగ, కాస్త బియ్యం పిండి, పచ్చిమిర్చి. మన ఇంట్లో ఉన్న ఈ మూడింటితోనే ఇంత రుచి వస్తుందని నేను అనుకోలేదు. గల్లా పెట్టి నిండుతోంది. అదే దారిన వెళ్తున్న ఊరి షావుకారు భూషయ్య, అతని భార్య భద్రమ్మ ఒక పెద్ద గొడుగేసుకుని ఆగిపోయారు. పందిరి కింద జనాల క్యూ చూసి వాళ్లకు ఆశ్చర్యం, కడుపు మంట ఒకేసారొచ్చాయి. భూషయ్య, భద్రమ్మ దూరంగా నిలబడి ఆ గుడిసె వంక కోపంగా చూస్తున్నారు. భూషయ్య కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటే భద్రమ్మ ఇది? ఈ వర్షంలో మన కిరాణా కొట్టుకు, నా పెద్ద మిఠాయి దుకాణానికి ఒక ఈగ కూడా రాలేదు. ఈ పేద లింగయ్య గారి గుడిసె ముందు ఎంతమంది క్యూ కట్టారేమిటి? భద్రమ్మ కోపంగా నొసలు చిట్లుస్తూ పళ్ళు కొరుకుతూ, అవునండి, వాడేదో చల్ల పునుగులు అమ్ముతున్నాడట. జనాలు లొట్టలేసుకొని మరీ తింటున్నారు. వాడి గల్లా పెట్టి నిండా రాగి నాణెలు, డబ్బులు గలగల మెరుస్తూ ఉన్నాయి చూసారా? భూషయ్య నిట్టూరుస్తూ, చూసానే భద్రమ్మ, నా కడుపులో పేగులు కాలిపోతున్నాయి. వాడు కేవలం పిండితో పునుగులు వేస్తే అంత రుచి ఎలా వస్తుంది? అందులో ఖచ్చితంగా ఏదో మాయ ఉండుంటుంది. వాడు మనకంటే ధనవంతుడైపోయేలా ఉన్నాడు. భద్రమ్మ గుసగుసగా కిలాడీగా నవ్వుతూ, వాడు పిండిలో ఏదో ఒక రహస్య పదార్థం కలుపుతున్నాడండి. మనం ఆ రహస్యం కనుక్కుంటే వాడికంటే పెద్ద దుకాణం పెట్టి వాడి వ్యాపారం నేలమట్టం చేయొచ్చు. భూషయ్య మీసం మెలేస్తూ, భలే ఐడియా చెప్పావే భద్రమ్మ. ఈ రోజు రాత్రికి వాడి గుడిసె వెనకాల దాక్కుని వాడి రహస్యం ఏమిటో కనుక్కుందాం. ఆ తర్వాత ఈ ఊర్లో పునుగుల రాజును నేనే. వాడి దుకాణం బంద్ అవ్వాల్సిందే. రాత్రి 8 గంటల సమయం. వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టి చిరుజల్లు పడుతోంది. లింగయ్య గుడిసె వెనకాల ఉన్న కిటికీ దగ్గర బురదలో భూషయ్య, భద్రమ్మ నక్కి తొంగి చూస్తున్నారు. ఇద్దరికీ దోమలు విపరీతంగా కుడుతున్నాయి. భద్రమ్మ, నా కాలుకి ఏదో కప్ప తగిలింది. దోమలు నా రక్తం తాగేస్తున్నాయి. వాళ్ళ లోపల ఏం చేస్తున్నారో మెల్లగా చూడు. అరవకండి, వాళ్ళకు వినిపిస్తుంది. లోపల వాళ్ళు రేపటి పునుగుల కోసం పిండి కలుపుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. వాడి సీక్రెట్ ఇప్పుడు బయటపడుతుంది. లోపల గౌరమ్మ ఒక పెద్ద గిన్నెలో బియ్యం పిండి పోసింది. ఆ తర్వాత ఒక తెల్లటి మట్టి కుండలో నుండి చిక్కటి పుల్లటి మజ్జిగను తీసి ఆ పిండిలో కలిపింది. ఆ తర్వాత రేపు తలంటు స్నానం చేసుకోవడానికి కొన్ని కుంకుడుకాయలను కొట్టి ఒక నల్లటి కుండలో నీళ్లు పోసి నానబెట్టి దాన్ని కిటికీ పక్కనే గోడ మీద పెట్టింది. ఆ కుంకుడు నీళ్లు చూడ్డానికి చిక్కగా ఉన్నాయి. భద్రమ్మ ఆనందంగా, ఏవండి అటు చూడండి, గౌరమ్మ ఆ నల్లటి కుండలో ఏదో ఒక వింతైన చిక్కటి ద్రావణం కలిపి కిటికీ పక్కనే దాచింది. ఖచ్చితంగా అదే ఆ చల్ల పునుగుల సీక్రెట్ మాయాజాలం. భూషయ్య ఆశగా లొట్టలేస్తూ, దొరికేసింది రోయ్. ఆ నల్ల కుండలోనే వాడి వ్యాపార రహస్యం దాగుంది. రాత్రి వాళ్ళు నిద్రపోగానే ఆ కుండను మనం ఎత్తుకొచ్చేద్దాం. నా దోమకాట్లకు తగ్గ ఫలితం దొరికింది ఇప్పుడు నాకు. అవునండి, ఆ మాయాజాలంతో రేపు మనం పందిరి వేసి పునుగులు వేస్తే ఆ లింగయ్య గడి దుకాణానికి ఇక ఎవ్వరూ వెళ్లరు. మనమే ఈ ఊరికి పునుగుల దొరలం. పదండి, రాత్రి 12 గంటలకొచ్చి దీన్ని లేపేద్దాం. భూషయ్య దంపతులు చీకట్లో పిల్లుల్లాగా అక్కడి నుండి తమ బంగళాకు వెళ్లిపోయారు. లోపల లింగయ్య, గౌరమ్మ ప్రశాంతంగా నిద్రపోయారు. అర్ధరాత్రి 12 గంటలు. కటిక చీకటి. భూషయ్య అడుగులేసుకుంటూ మెల్లగా లింగయ్య గుడిసె వెనక కిటికీ దగ్గరకొచ్చాడు. భూషయ్య తనలో తాను గుసగుసలాడుకుంటూ, అమ్మయ్య, గుడిసెలో అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆ నల్లటి కుండ కిటికీ పక్కనే ఉంది. నా చేతికి ఈజీగా చిక్కుతుంది. ఈ రోజు రాత్రితో లింగయ్య గారి వ్యాపారం ముగిసినట్లే. భూషయ్య కిటికీలో నుండి సన్నగా చెయ్యి పెట్టి తడుములాడాడు. అతనికి ఆ నల్లటి కుండ తగిలింది. నిజానికి పుల్లటి మజ్జిగ ఉన్న కుండ లోపలుంది. అతనికి దొరికింది
గౌరమ్మ పెట్టిన కుంకుడుకాయల రసం ఉన్న కుండ. అబ్బా, దొరికేసిందే భద్రమ్మ. లింగయ్య గాడి పునుగుల రహస్యం నా చేతికి చిక్కిందే. ఇక రేపటి నుండి మనకి డబ్బుల వర్షమే. వాడు ఉదయం లేచి ఏడుపు మొదలు పెడతాడు. భద్రమ్మ చీకట్లో గోడ చాటున ఉండి చప్పట్లు కొడుతూ, భలే చేశారండి నా మొగడ. త్వరగా ఇంటికి పదండి, ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది. రేపొద్దున్నే మన బంగళా ముందు పెద్ద పందిరేసి వాడికంటే డబల్ రేటుకు పునుగులు అమ్ముదాం. ఇద్దరూ ఆ కుంకుడుకాయల కుండను అపురూపంగా పట్టుకుని దొంగల్లాగా పారిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం మళ్లీ వర్షం మొదలైంది. భూషయ్య తన బంగళా ముందు ఒక పెద్ద షేమియానా వేశాడు. భూషయ్య గారి మహారాజా చల్ల పునుగులు అని ఒక పెద్ద ఎర్రటి బోర్డు పెట్టాడు. ఊరి జనాలు ఈ హడావడి చూసి ఆశ్చర్యంగా గుమికూడారు. రండి బాబు రండి, లింగయ్య కంటే అద్భుతమైన రుచికరమైన మహారాజా చల్ల పునుగులు మా దగ్గరే దొరుకుతాయి. ఈ వర్షంలో రాజభోగం లాంటి పునుగులు పెడతాను రండి. లోపల భద్రమ్మ ఒక పెద్ద మూకుడులో నూనె కాగబెడుతుంది. పక్కనే పిండి కలుపుతుంది. భద్రమ్మ ఆనందంగా, ఏమండి, పిండి రెడీ అయిపోయింది. రాత్రి మనం తెచ్చిన ఈ మాయాజలాన్ని ఇందులో వంపేశాను. పునుగులు భలే గొల్లగా వస్తాయో లేదో మీరే చూడండి. బోల చేసావే భద్రమ్మ. ఆ నీళ్లు కలుపుతుంటే బల నురగొస్తుంది. బహుశా ఆ నురగే పునుగులను మెత్తగా చేస్తుందేమో. వాడి సీక్రెట్ మనకు బాగా వర్కౌట్ అవుతుంది. త్వరగా నూనెలో వేయించు. భద్రమ్మ ఆ కుంకుడుకాయల రసం కలిపిన పిండిని నూనెలో వేసింది. అవి నూనెలో పడగానే విపరీతంగా సబ్బు నురుగు వస్తూ పొంగడం మొదలుపెట్టాయి. చూసారా ఏవండి, పునుగులు నూనెలో ఎలా పొంగుతున్నాయో? వాసన కొద్దిగా వింతగా చేదుగా ఉంది, కానీ చూడ్డానికి భలే లావుగా వస్తున్నాయి. జనాలు పిచ్చెక్కిపోతారు. అద్భుతం. ఈ లావుపాటి పునుగులే రేపు మనకు లక్షలు తెచ్చి పెడతాయి. ముందు ఆ పునుగులు ఒక పళ్ళెంలోకి తీ. జనాలు రాకముందే ఓనర్గా నేను నువ్వు కలిసి ఆ పునుగులను రుచి చూసి మన దుకాణాన్ని ప్రారంభిద్దాం. మన కడుపు ముందు నిండాలి కదా. భద్రమ్మ ఒక వెండి పళ్ళెంలో 10 వేడివేడి పునుగులు తీసుకొనొచ్చింది. భూషయ్య, భద్రమ్మ చెరో పునుగు తీసుకుని ఆశగా నోట్లో పెట్టుకున్నారు. ఊరి జనాలు కొందరు బయట నిలబడి చూస్తున్నారు. అబ్బా, ఏంటే భద్రమ్మ ఇదే, పునుగులో అస్సలు ఉప్పే లేదు. పైగా విపరీతమైన చేదొస్తుంది. వాంతొచ్చేలా ఉంది. భద్రమ్మ ముఖం చిట్లించుకుంటూ కళ్ళు ఎర్రచేసి, అవునండి, నా నాలుగు చేతికి చచ్చిపోతుంది. ఇదేంటి, మన పునుగులు వండామా లేక సబ్బు పిల్లలు వండామా? మనం ఏదైనా తప్పు చేశామా? వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళ నోట్లోకి వెళ్లిన కుంకుడుకాయల రసం పనిచేయడం మొదలుపెట్టింది. భూషయ్య నోరు తెరవగానే ఒక పెద్ద సబ్బు బుడగ గాల్లోకి వచ్చింది. భూషయ్య భయంతో అమ్మ బాబోయ్, భద్రమ్మ, నా నోట్ల నుండి బుడగలు వస్తున్నారా దేవుడా! నేను పునుగు తిన్నానా లేక సబ్బు బిల్ల మింగానా? నా గొంతులో నుండి నురుగులు వస్తున్నాయి. భద్రమ్మ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ నోరు తెరుస్తూ, ఏమండి, నా నోట్లో నుండి కూడా నురుగులు వస్తున్నాయండి. నా పెదాలు నురుగుతో నిండిపోయాయి. మాట్లాడితే బుడగలు గాలిలోకి ఎగురుతున్నాయి. నన్నెవరైనా కాపాడండి. రాములమ్మ ఊరావిడ ఆశ్చర్యంగా చూస్తూ, ఒరే జనులారా, ఇటు చూడండ్రా, భూషయ్య గారు పునుగులు అమ్ముతున్నాను అని చెప్పి భార్యాభర్తలిద్దరు నోట్లో నుండి సబ్బు బుడగలు వదులుతూ డాన్స్ చేస్తున్నారు. ఇదెక్కడ వింతరోయ్? ఊరి జనమంతా భూషయ్య బంగళా ముందు గుమికూడి వాళ్ళ బుడగల డాన్స్ చూసి కడుపుబ్బ నవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఊరి పెద్ద అంజన్న, సుశీలమ్మ అటుగా వచ్చారు. వాళ్ళ వెనకే లింగయ్య, గౌరమ్మ కూడా పరుగు పరుగున వచ్చారు. వాళ్ళ ఇంట్లో కుండ పోయిందని వెతుక్కుంటూ వచ్చారు. ఏంటి భూషయ్య గారు, పునుగుల వ్యాపారం పెట్టారని విన్నాను. పెద్ద బోర్డు కూడా వేశారు. మీరేంటి నోట్లో నుండి సబ్బు పునుగుల వదులుతో చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నారు? ఇదేమైనా కొత్త రకం ప్రచారమా ఏమిటి? సుశీలమ్మ నవ్వాపుకోలేక, అవునయ్యా భూషయ్య, భద్రయ్య గారి నోట్లో నుండి కూడా నురుగులు వస్తున్నాయి. మీ పునుగులు తింటే జనాలు కూడా ఇలా గాలిలోకి బుడగలు వదులుతారా ఏమిటి? మీ వంట భలే వెరైటీగా ఉందే దొరగారు. నవ్వకండి అంజన గారు, నా ప్రాణాలు పోతున్నాయి. ఈ లింగయ్య గారి ఈ మాయాజాలం వల్లే నాకు ఈ గతి పట్టింది. వీడు జనాలకు ఇలాంటి చేదు పురుగులు అమ్మి చంపుతున్నాడు. వాణ్ణి ఇప్పుడే అరెస్ట్ చేయించండి. లింగయ్య ఆశ్చర్యంగా ముందుకొచ్చి, ఏంటి దొరగారు, నా మాయాజాలమా? మీ నోట్లో నుండి నురుగులు రావడానికి నాకేంటి సంబంధం? నేను అమ్మింది చల్ల పునుగులు కదా, బుడగలు ఎలా వస్తాయి? అసలు మీకు ఆ నీళ్లు ఎక్కడవి? అబద్ధాలాడకు లింగయ్య. నిన్న రాత్రి కిటికీ పక్కన నువ్వు దాచిన నల్లటి కుండను మేమే తెచ్చాము. అందులో ఉన్న పునుగుల రహస్య ద్రావణం మేమే వాడాము. అది తింటే మాకిలా నురుగులు వస్తున్నాయి. అమ్మ బాబోయ్, ఆ నల్లకుండ మీరెత్తుకొచ్చారా? అయ్యో దొరగారు, అందులో ఉన్నది చల్ల పునుగుల మజ్జిగ కాదు. నేను ఉదయం తలంటు స్నానం చేసుకోవడానికి నానబెట్టిన కుంకుడుకాయల రసం. మీ కడుపులో ఇప్పుడు సబ్బు తయారైంది. భూషయ్య, భద్రమ్మలకు అసలు విషయం అర్థమై సిగ్గుతో భూమిలోకి కుంగిపోయారు. వాళ్ళ పరువు ఊరందరి ముందు గంగలో కలిసిపోయింది. విన్నారా భూషయ్య గారు, పక్కవాడి వ్యాపారం చూసి అసూయ పడితే ఇలాగే కుంకుడుకాయల రసంతో పునుగులు వండుకుని సబ్బు బుడగలు వదలాల్సిందే.
దొంగతనంగా తెచ్చుకున్న ఆస్తి ఎప్పటికైనా ఇలా నోట్లో చేదుగానే మిగులుతుంది. అవును భూషయ్య గారు, కష్టపడి పైకి వద్దామని అనుకోవాలి కానీ ఎదుటివాడి కష్టాన్ని దొంగలించి షార్ట్ కట్లో డబ్బులు సంపాదిద్దామనుకుంటే దేవుడు ఇలాగే బుద్ధి చెబుతాడు. మీ నురుగుల డాన్స్ ఊరంతా చూసి భలే నవ్వుకుంటోంది. ఈ రోజుకి మీరు ఊరి జనాలకు మంచి వినోదం పంచారు. భూషయ్య తలదించుకుని సిగ్గుతో వణుకుతూ, నన్ను క్షమించు అంజన్న గారు. నా ఆస్తి గర్వం, నా అసూయ నా కళ్ళు మూసేశాయి. లింగయ్య ఎదుగుతుంటే తట్టుకోలేక వాడి కుండను దొంగలించి నా పరువు నేనే తీసుకున్నాను. దొంగ బుద్ధితో చేసిన పనికి ఈ చేదు, ఈ బుడగలు నాకు సరైన గుణపాఠమే. అవును గౌరమ్మ, నన్ను క్షమించు. నా అత్యాస వల్లే నా భర్తను దొంగను చేశాను. నాకిలాంటి బుద్ధి నా కొంప ముంచింది. ఇక జీవితంలో ఎవరి వ్యాపారాన్ని కాపీ కొట్టాలని చూడము. ముందు నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. నా నోరు చేతితో చచ్చిపోయేలా ఉంది. దొరగారో, నీళ్లు తాగి నోరు పుక్కిలించండి. నాణ్యత, నిజాయితీ ఉంటే వ్యాపారం దానంతటా అదే వృద్ధి చెందుతుంది. దానికి రహస్యాలు, దొంగతనాలు అవసరం లేదు. మీరు మారడం నాకు సంతోషమే. మీకోసం నా గుడిసెలో మంచి పునుగులు వేసి ఇస్తారు, రండి. అంజన్న గంభీరంగా కాని నవ్వుతూ, చూసారా భూషయ్య గారు, నిజాయితీతో పునుగులు వేస్తే 10 మంది ఆకలి తీరుతుంది. అదే దొంగతనంతో వేస్తే మీ నోట్లో ఇలా సబ్బు నొరగలే వస్తాయి. ఇక బుద్ధిగా మీ కిరాణా కొట్టు చూసుకోండి. ఈ పునుగుల వ్యాపారం లింగయ్యకు వదిలేయండి. ఆ రోజు దెబ్బతో భూషయ్య దంపతులకు అసూయ, అత్యాస పూర్తిగా వదిలిపోయాయి. వాళ్ళు తమ కిరాణా కొట్టును నిజాయితీగా నడుపుకోవడం మొదలుపెట్టారు. లింగయ్య, గౌరమ్మల చల్ల పునుగుల వ్యాపారం ఊళ్ళో మరింత పాపులర్ అయ్యి వాళ్ళు సంతోషంగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే, ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడి వాళ్ళ రహస్యాలను దొంగలించి షార్ట్ కట్ లో విజయం సాధించాలనుకుంటే అపహాస్యం పాలవ్వక తప్పదు. కష్టం, నిజాయితీ, నాణ్యత మాత్రమే ఏ వ్యాపారాన్నైనా శాశ్వతంగా నిలబెడతాయి. మోసం ఎప్పటికైనా చేదుగానే మిగులుతుంది. రాజానగరం ఊర్లో ఉదయం 10 గంటల సమయం. ఎండ చుర్రుమంటోంది. రాజమ్మ తన ఇంటి ముందు చేతిలో పెద్ద చీపురు పట్టుకొని నడుము నొప్పి భరిస్తూ ఆయాసంగా వాకిలి ఊడుస్తోంది. అప్పుడే జమీందారు అప్పారావు, కాంతమ్మ దర్జాగా గొడుగునేసుకుని అక్కడికొచ్చారు. అయ్యో రాజమ్మ తల్లే, ఈ వయసులో ఏంటమ్మా నీకు ఈ కష్టాలు? ఆ నడుము వంగిపోయి ఊడుస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుందమ్మా. నీకు సాయం చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. ఈ పాడుబడిన ఇల్లు ఎందుకో? దాన్ని నాకు అమ్మేసే ఆ డబ్బుతో హాయిగా ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అవును రాజమ్మత్త, మా ఆయన అడిగితే కాదంటావేంటి? ఆ 2 ఎకరాల మామిడి తోట ఈ ఇల్లు మాకిచ్చేస్తే నీకు నెల నెలా భోజనానికి 10 రూపాయలు పంపిస్తాం. ఆ డబ్బుతో నువ్వు మహారాణిలా బ్రతకచ్చు. ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆలోచించుకో. నా కష్టాల గురించి మీకెందుకు అప్పారావు గారు? నా భర్త కట్టించిన ఇల్లు, ఈ మామిడి తోట నేను చచ్చిన అమ్మను. మీకు నా మీద అంత జాలుంటే ఆ సీపురు తీసుకుని కాస్త ఆ వాకిలి ఊడ్చండి. నేనెళ్ళి చల్లటి నీళ్లు తాగుతాను. మీకు నా ఆస్తి మీద ఉన్న ప్రేమ నా ప్రాణం మీద లేదుగా. ఏంటి రాజమ్మ, నన్ను వాకిలి ఊడమంటావా? నేను ఊరు జమీందారునే. నా పరువు ఏమైపోవాలా? నీ కర్మ ఎలా ఉంటే అలా ఏడువు. డబ్బులిచ్చి కొందామంటే ఎదురు మాట్లాడతావా? అదే సమయానికి పక్క ఊరు నుంచి వీరయ్య, వరలక్ష్మి బట్టల మూటలు పట్టుకుని ఆనందంగా అక్కడికొచ్చారు. వాళ్ళు రాజమ్మ ఆస్తిని ఉచితంగా లాక్కోవాలనొచ్చారు. అత్తయ్య, ఓ రాజమ్మత్తయ్య, నిన్ను చూస్తుంటే నా గుండె రక్తం కన్నీర్లా కారుతోంది అత్తయ్య. నీ కష్టాలు చూడలేక నీకు సేవలు చేయడానికి మేం పక్క ఊరు నుంచి మూటలు కట్టుకుని వచ్చేసాం. ఇక నుండి నీ బాధ్యత అంతా నాదే అత్తయ్య. అవునత్తయ్య, నీకు తోడుగా నేనున్నాను. కాని అత్తయ్య, ఆస్తంతా నీ పేరు మీదే ఉంటే పరోరు లాక్కుంటారు. ఆ జమీందార్ లాంటి వాళ్ల కన్ను పడింది ఇప్పటికే. దాని ముందు జాగ్రత్తగా మా ఆయన వీరయ్య పేరు మీద రాసేస్తే రేపటి నుంచి నేను నిన్ను పూజ గదిలో పెట్టి పూజిస్తానత్తయ్యా. ఓహో, ఆస్తి రాసిస్తే పూజిస్తావా వరలక్ష్మి? అంటే నా ఆస్తి కాగితాలు మీ చేతికి రాగానే నన్ను గొంతు బట్టి బయటకు గెంటేయడానికి ప్లాన్ చేశారన్నమాట. నా ఆస్తి మీద మీ ఆశ లేకపోతే ముందెళ్ళి ఆ పొలంలో గడ్డి కోసుకొని రండి. ఆ తర్వాత ఆస్తి గురించి మాట్లాడదాం. పొలంలో గడ్డి కోయడమా? నా వల్ల కాదత్తయ్య. నా నడుము ఇప్పటికే నొప్పేస్తుంది. ఆస్తి రాయకుండా నేను కష్టపడలేను. ముందు వంట చేసి పెట్టు, నేను భోజనం చేసి పడుకుంటాను. చూసావా రాజమ్మ, నీ సొంత మేనలుడు కూడా నీ ఆస్తి కోసమే వచ్చాడు. కానీ నీ మీద ప్రేమతో కాదు. వాడికి ఫ్రీగా ఇచ్చే బదులు మాకు 10,000 కమ్మేయ్, నీకు మంచి జరుగుతుంది. ఆపండయ్యా మీ అందరి దొంగ నాటకాలు. నా ఇల్లు, నా తోట ఎవ్వరికివ్వరు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే నా చేతిలో ఉన్న కర్ర తీసుకుంటారు అని అందర్నీ గెంటేసి తలుపులు గడియ పెట్టుకుంది ముసలమ్మ.
ఆ రోజు రాత్రి 8 గంటలకు రాజమ్మ ఎవ్వరికీ తెలియకుండా చీకట్లో ఊరి పెద్ద అంజన్న ఇంటికి వెళ్ళింది. అంజన్న ఆరు బయట చుట్ట కాలుస్తూ కూర్చున్నాడు. అంజన్న గారు, నా పరిస్థితి చూశారుగా. ఉదయం ఆ జమీందారు అప్పారావు నా ఆస్తిని తక్కువకి లాక్కోవాలని భయపెట్టాడు. మధ్యాహ్నం చూస్తే ఆ వీరయ్యగాడు ఫ్రీగా రాసివ్వమని నాటకాలాడాడు. నాకొక పూట అన్నం వండి పెట్టని వాళ్ళు నా ఆస్తి కోసం కాకుల్లో పుడుస్తున్నారు. వీళ్ళ స్వార్థానికి ఏదైనా గట్టి గుణపాఠం చెప్పాలయ్యా. హ్మ్. అవును రాజమ్మ తల్లే, ఆ అప్పారావు పిసినారితనం, వీరయ్య బద్ధకం ఊరంతటికీ తెలుసు. వాళ్ళిద్దరికీ నీ ఆస్తి మీద పడ్డ కన్ను వేరే దేని మీద లేదు. వాళ్ల స్వార్థం తగ్గాలంటే మనం ఒక అద్భుతమైన నాటకం ఆడాలి. నా బుర్రలో ఒక ఫన్నీ ఐడియా ఉంది తల్లి. వాళ్ళ అత్యాశతోనే వాళ్ళ నడుములు వంచుదాం. ఏంటయ్యా ప్లాను? వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. వాళ్ళ చేత పని చేయించడం బ్రహ్మతరం కూడా కాదు. మీరు ఏ నాటకం ఆడమంటున్నారు అంజన గారు? నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా రాజమ్మ? రేపు రాత్రి నేను నీ ఇంటికి వస్తాను. నీ పెరట్లో ఒక పాత ఇత్తడి పెట్టి దాచి పెడదాం. అందులో భారీగా నదిరాళ్లు, పాత ఇనుప ముక్కలు వేసి గట్టిగా తాళం పెడదాం. ఆ పెట్టెలో నిజాం నవాబుల కాలం నాటి బంగారు నాణేలున్నాయని ఊరంతా పుకారు పుట్టిస్తాను. బంగారు నాణాలా? అంజన గారు, ఆ పుకారు పుట్టిస్తే వాళ్ళు రాత్రికి రాత్రే నా ఇంట్లో పడి ఆ పెట్టెత్తుకుపోతారేమో. వాళ్ళు ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. ఇది చాలా ప్రమాదం కదయ్యా. అరేరే, దొంగిలించడానికి ఆ పెట్టె వాళ్ళకు దొరికితే కదా తల్లే. ఆ పెట్టెని ఊరి పంచాయతీ ఆఫీసులో నా పర్యవేక్షణలో భద్రంగా దాస్తాను. ఆ పెట్టె నీకే సొంతమని నిన్ను తీర్పిస్తాను. ఆ పెట్టె ఎవరికి దక్కాలంటే, ఎవరైతే నెల రోజుల పాటు రాజమ్మకు ఒక మహారాణిలా సేవలు చేస్తారో, ఆమె పనులన్నీ వాళ్ల చేతులతో కష్టపడి చేస్తారో, వాళ్లకే ఆ బంగారం పెట్టె సొంతం అని ఊరందరి ముందు నేను ఒక కండిషన్ పెడతాను. అబ్బా, ఎంత అద్భుతమైన ఆలోచన అంజన గారు. బంగారు నాణాలంటే వాళ్ళ కళ్ళు బయలు గమ్ముతాయి. ఆశతో ఆ జమీందారు గారు నా ఇంటి వాకిలికి ఊడుస్తాడు. ఆ గయ్యాలి కాంతమ్మ నా కాళ్ళు పడుతుంది. ఆ బద్దకపు వీరయ్య నా పొలంలో బారిసలా పని చేస్తాడు. మీ ప్లాను అద్భుతం అంజన గారు. నేను సిద్ధంగా ఉన్నాను. మరుసటి రోజు ఉదయం అంజన్న నవ్వుకుంటూ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చాడు. అక్కడ అప్పారావు, వీరయ్య, కాంతమ్మ అందరూ కూర్చొనున్నారు. అంజన్న చేతిలో ఒక పాతకాలపు పెద్ద ఇత్తడి పెట్టె ఉన్నది. దానికి ఒక పెద్ద తాళం వేసుంది. ఏంటి అంజన గారు, ఆ పాతకాలపు ఇత్తడి పెట్టెను భుజాన వేసుకుని మోసుకొస్తున్నారు? చాలా బరువుగా ఉన్నట్లుంది. అందులో ఏమైనా నిధి దొరికిందా ఏటి? నిధే సుబ్బారావు గారు, అది నా నిధి కాదు, మన రాజమ్మ తల్లి అదృష్టం. ఇవాళ ఉదయం ఆమె పెరట్లో పాత బావిలో మట్టి తీస్తుంటే ఈ పెట్టె దొరికింది. ఇది నిజాం నవాబుల కాలం నాటి పెట్టె. లోపల గలగలా శబ్దాలు వింటుంటే కనీసం 10 కిలోల బంగారం, నాణేలు, వజ్రాలు ఉన్నాయని అనిపిస్తోంది. రాజమ్మ దీని రక్షణ నా చేతిలో పెట్టింది. 10 కిలోల బంగారు నాణేలా? అమ్మ బాబోయ్! అంజన గారు, ఆమె నా సొంత మేనత్తండే. ఆ ఆస్తి చట్ట ప్రకారం నాకే చెందుతుందే. ఆ పెట్టి నాకిచ్చేయండి, నేను వెళ్ళి దాన్ని పగలగొట్టుకుంటాను. ఏ వీరయ్య, నీకెందుకు చెందుతుందిరా? రాజమ్మ మొన్ననే ఆస్తిని మాకు అమ్ముతానని మాటిచ్చింది. ఈ పెట్టు దొరికిన స్థలం రేపు మాదే అవుతుంది. కాబట్టి ఆ బంగారు నాణాలు ముమ్మాటికి మా జమీందారీ ఆస్తి. అంజన్న గారు, ఆ పెట్టె మా బంగళాకు పంపించండి. రాజమ్మకు మేము 2000 ఇస్తాంలే. ఆగండి ఆగండి, ఈ పెట్టె రాజమ్మదే. ఆమె బతుకున్నంతకాలం ఆ బంగారం ఆమెకే సొంతం. అయితే రాజమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెకు వయసు అయిపోయింది, పనులు చేసుకోలేకపోతుంది. ఎవరైతే నెల రోజుల పాటు తన ఇంట్లో ఉండి పనమ్మాయిలా వంట చేసే, తన కాళ్ళు పట్టి తన పొలంలో కష్టపడి పనిచేస్తారో వాళ్ల సేవలకు మెచ్చి 30 రోజుల తర్వాత ఈ పెట్టె తాళం చెవి వాళ్లకే ఇస్తాను అని రాజమ్మ బహిరంగంగా ప్రకటించింది. ఏవండి, విన్నారా? నెల రోజులు కష్టపడితే 10 కిలోల బంగారు నాణాలు మన సొంతం అయిపోతాయి. మన దరిద్రం శాశ్వతంగా వదిలిపోతుందండి. ఆ ముసలిదానికి సేవ చేయడం పెద్ద కష్టమా ఏంటి? ఇప్పుడే వెళ్ళి ఆవిడ కష్టంలో ఆవిడ ఇంట్లో తిష్ట వేద్దాం పదండి. కాంతమ్మ, ఈ బంగారు పెట్టే ఆ బద్దకపు వీరయ్య గాడి చేతికి వెళ్ళకూడదు. నేనెళ్ళి ఆ పొలంలో పని చేస్తాను. నువ్వు ఆ ముసలిదాని ఇంట్లో వంట చేసే బట్టలు ఉతుకో. నెల రోజుల్లో ఈ 10 కిలోల బంగారం మన బీరువాలో ఉండాలంతే. మరుసటి రోజు నుంచి రాజమ్మ ఇల్లు ఒక రాజభవనంలాగా మారిపోయింది. రాజమ్మ అరుగు మీద ఉన్న ఈజీ చైర్లో దర్జాగా కూర్చొని విసనకరతో విసురుకుంటోంది.
ఒక పక్క జమీందారు అప్పారావు చేతిలో పార పట్టుకొని పొలం వైపు వెళ్తున్నాడు. మరోపక్క కాంతమ్మ చెమటలు కక్కుతూ రాజమ్మ బట్టలు ఉతుకుతోంది. వీరయ్య రాజమ్మ కళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. ఏంట్రా వీరయ్య, ఆ కాళ్ళ నెమ్మదిగా ఒత్తుతున్నావేంటి? నీ చేతుల్లో బలం లేదా, లేక బంగారు నాణాల మీద ఆశ తగ్గిపోయిందే? గట్టిగా ఒత్తు, నా కీళ్ళ నొప్పులు పోవాలి. అయ్యో అత్తయ్య, ఆశ ఎందుకు తగ్గుతుందే? నా ప్రాణం పోయినా నీ కాళ్ళు ఒత్తడం ఆపను. ఇంకా గట్టిగా నొక్కమంటే నొక్కుతానత్తయ్య. ఓసి ముసలదయ్యమా, ఈ నెల రోజులు గడవనివ్వో. ఆ తర్వాత ఆ పెట్టెతో పారిపోయి నిన్ను అనాథాశ్రమంలో పడేస్తాను. రాజమత్త, నీ పట్టు సీరలన్నీ ఉతికి ఆరేశాను. ఇంకా ఏమైనా పనులున్నాయా? నా నడుము విరిగిపోతుంది తల్లి, కాస్త విశ్రాంతి తీసుకుంటాను. విశ్రాంతి ఇప్పుడేనా? ఇంట్లో అంట్లన్నీ అలాగే బడున్నాయి. ఆ గిన్నెలు దోవే కాంతమ్మా. అలాగే పొయ్యి అట్టించి నాకు కాస్త వేడి వేడిగా ఆవకాయన వడ్డించు. నువ్వు ఇలా అలసిపోతే ఆ బంగారు పెట్టె వీరయ్యకే ఇచ్చేయాల్సి వస్తుంది. అదియా, ఆ కాంతమ్మకు వయసు అయిపోయింది, పనులు చేయలేకపోతుంది. నువ్వు ఆ బంగారు పెట్టి నాకివ్వు తల్లి. ఇప్పుడే ఈ గిన్నెలని తెలతెలా మెరిసేలా తోమి నీకు నాటుకోడి కూర వండి పెడతాను. నేనుకు బానిస. భలేదానే వరలక్ష్మి. సరే ఎల్లు వండు. అరే అప్పారావు గారు, పొలంలో మామిడి చెట్లకు పాదులు తీశారా ఏంటి? అలా నీరసంగా నడుస్తున్నారు. జమీందారు గారి దర్పం అంతా ఎండలో కరిగిపోయిందా ఏంటి? కరిగిపోలేదు రాజమ్మ. నీ తోటలో 2 ఎకరాలకు నేనే స్వయంగా కాలువలు తీసి నీళ్లు కట్టాను. నా చేతులు బొబ్బలెక్కిపోయినాయి. నా సేవలు చూసైనా ఆ పెట్టె నాకే ఇవ్వాలి తల్లే. ఆ వీరయ్య గాడికి ఏమాత్రం హక్కు లేదు. ఏ అప్పారావు, ఆస్తి మా సొంతం. నువ్వేవాడివి మధ్యలో వచ్చి పనులు చేయడానికే. అత్తయ్య, ఆ పెట్టి నాదే. వీళ్ళని గింటయి బయటికే. ఇలా 20 రోజులు గడిచాయి. కష్టపడి అప్పారావు వీరయ్య ఇద్దరు బాక చిక్కిపోయారు. కాంతమ్మ చేతులకు కాయలు కాసాయి. ఆమె పట్టు చీరలన్నీ మాసిపోయాయి. రాజమ్మ మాత్రం రోజురోజుకి ఆరోగ్యంగా దర్జాగా తయారైంది. కరెంటు పోయింది. ఎండ భయంకరంగా ఉంది. రాజమ్మత్త, నాకు చేతులు లాగుతున్నాయి తల్లి, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చా? రాత్రి 2 గంటలు అవుతోంది, నా కళ్ళు మూసుకపోతున్నాయి. హా పక్కాంతమ్మా, గాలి ఆగితే నాకు నిద్ర పట్టదు. నువ్వు విసరడం ఆపితే రేపోదయం ఆ బంగారు పెట్టే తాళం తీసుకొని వరలక్ష్మికి ఇచ్చేస్తాను. ఆశ ఉన్నవాళ్ళు కష్టపడాలి తల్లి. ఆ వీరైన్ లేపి నా కాళ్ళు వత్తమను. అత్తయ్య, నేను రోజంతా పొలంలో కట్టెలు కొట్టి నడు విరిగి చచ్చిపోతున్నాను. నన్ను కరుణించు అత్తయ్య. నెల రోజులు పూర్తయ్యేసరికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి. నాకు కడుపులో పచ్చి మంచినీళ్ళు లేవు కాంతమ్మా. ఈ ముసలిదయ్య మనతో గొడ్డు చాకిరి చేయించుకుంటుందే. 10 కిలోల బంగారం అంటే 10 కోట్ల ఆస్తి మరే. ఆ ఆస్తి కోసం ఈ నరకం భరించక తప్పదు. రేపటితో నెల రోజులు పూర్తవుతాయి. ఆ తర్వాత ఈ ముసలిదాన్ని అంతు చూస్తాను. వీళ్ళ అత్యాస వీళ్ళని బానిసలు చేసింది. ఇంకో రోజు ఆగితే మీ అందరి బండారం బయటపడుతుంది. మీ ముఖాలు చూసి ఊరట్టా పగలబడి నవ్వుతుందిరా పేసినారి వెదవల్లారా. 31వ రోజు ఉదయం ఊరి మధ్యలో రెచ్చబండ దగ్గర జాతరలాగా జనం గుమ్మిగూడారు. అంజన్న మధ్యలో ఆ పెద్ద ఇత్తడి పెట్టెని పెట్టి కూర్చున్నాడు. రాజమ్మ దర్జాగా పల్లకిలో వచ్చింది. అప్పారావు, కాంతమ్మ, వీరయ్య, వరలక్ష్మి నలుగురు అలసిపోయి బక్క చిక్కి కళ్ళ కింద నల్లటి వలయాలతో దెయ్యాల్లాగా వచ్చి నిలబడ్డారు. ఊరి జనులారా, ఈ రోజు ఒక చారిత్రక ఘట్టం. రాజమ్మ గారికి దొరికిన ఈ బంగారు నాణేలు పెట్టెను నెల రోజుల పాటు ఆమెకు అహర్నిశలు సేవలు చేసిన ఈ నలుగురిలో ఒక్కరికి ఇవ్వబోతున్నాం. రాజమ్మ గారు, మీ నిర్ణయం చెప్పండి. ఈ 10 కిలోల బంగారం ఎవరికి దక్కాలి? నాకే రాజమ్మ. నీ 2 ఎకరాల పొలం నేను నా రక్తం చిందించి దున్నాను కదా. ఆ బుడదలో పందిలాగా పనిచేశాను. ఆ పెట్టె నాకే దక్కాల. కాదత్తయ్య, నేను రాత్రంతా నిద్రపోకుండా నీ కాళ్ళొత్తాను. నా భార్యకి నీ అంట్లు తోమి చేతులు బొబ్బలెక్కాయి. మేము నీ సొంత రక్తం. ఆ పెట్టి మాదే. ఆగండి. మీ నలుగురి సేవలకు నేను చాలా సంతోషించాను. ఎవరికివ్వాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ పెట్టెను మీ నలుగురికి సమానంగా పంచాలని నిర్ణయించా. అంజన్న గారు, ఆ పెట్టె తాళం తీయండి. ఇందులో ఉన్న బంగారాన్ని ఇలా చేతుల్లో బోయండి.
అప్పారావు, కాంతమ్మ, వీరయ్య, వరలక్ష్మి నలుగురు ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుని గెంతేశారు. ఊరి జనమంతా ఉత్కంఠగా చూస్తున్నారు. అంజన్న మెల్లగా ఆ పెద్ద తాళం తీసి పెట్టె మూతను గట్టిగా వెనక్కి నెట్టాడు. పెట్టె మూత తీయగానే లోపల మాత్రం ఏమాత్రం మెరుపు లేదు. పసుపు పచ్చటి రంగు లేదు. అందులో కేవలం గోదావరి నదిలో దొరికే లావుపాటి నల్లటి బండరాళ్ళు, కొన్ని తుప్పు పట్టిన ఇనప ముక్కలు, పాత గొలుసులు మాత్రమే ఉన్నాయి. ఏటిదంజన గోరా? నా బంగారు నాణేలెక్కడా? వజ్రాలెక్కడా? ఇందులో నల్లటి బండరాల్లో పాడుబడిన ఇనుప ముక్కలున్నాయేటి? అత్తయ్య, ఆ రాళ్ల కింద ఏమైనా బంగారం దాసావా ఏంటి? నాకేమి దొరకడం లేదే. ఇది నిజాం నవాబులు పెట్టిని చెప్పారు కదా. అమ్మో సచ్చాన్రోయ్, నా 10 కిలోల బంగారం బండరాయిపోయిందండి దేవుడా. నేను నెల రోజుల పాటు ఈ ముసల్దాని అంట్లు తోమాను, బట్టలు ఉతికాను. నాకు ఈ రాళ్ళొద్దు, నా బంగారం నాకు ఇప్పించండి. అరేరే సుబ్బారావు గారు, ఇందులో ఒక ఉత్తరం ఉందయ్యా, చదువుతున్నానేనండి. ఓ అత్యాశపరులారా, నేను ఒక ముసలమ్మను. నా ఆస్తిని ఫ్రీగా లాక్కోవాలని మీరు కాకుల్లా వచ్చారు. నాకు ఒక పూట అన్నం పెట్టని మీరు నా ఆస్తి కోసం ఏమైనా చేస్తారని నాకు తెలుసు. మీ అత్యాశకు, మీ బద్ధకానికి బుద్ధి చెప్పడానికే నేను ఆడిన నాటకం ఈ బంగారు పెట్టె. నా పొలం పనిచేసేందుకు, నా ఇల్లు తుడిచినందుకు ఈ బండరాళ్లను బహుమానంగా ఇస్తున్నాను. ఇట్లు మీ రాజమ్మ. ఈ మాటలు వినగానే ఊరి జనమంతా పగలబడి నవ్వారు. అప్పారావు, వీరయ్యలకు కాళ్ల కింద భూమి కదిలిపోయింది. తాము ముసలమ్మ చేతిలో ఎంత దారుణంగా మోసపోయామో అర్థమై సిగ్గుతో తలదించుకున్నారు. అత్తయ్య, ఎంత మోసం చేసావి! మేం నీ సొంత చుట్టాలం కదా, మమ్మల్ని బానిసల్లా పరిచయించుకుని చివరికి రాళ్ళిస్తావా? నీకు మనసే లేదత్తయ్యా. ఏయ్ వరలక్ష్మి, మనసు నాది కాదు, మీది చచ్చిపోయింది. నేను ఒంటరిగా కష్టపడుతుంటే ఏనాడైనా వచ్చి నాకు ఒక గ్లాస్ నీళ్ళిచ్చావా? అప్పారావు గారు, జమీందారయ్యుండి ఒక అనాథాస్తిని కాజేయాలని చూశారు కదా, మీకు నా పని చేయడం ఒక శిక్ష లాంటిది. మీరు బంగారానికి ఆశపడి నా సేవలు చేశారు గాని నా మీద ప్రేమతో కాదు. అందుకే ఈ బండరాళ్లే మీకు సరైన బహుమతి. రాజమ్మ, నన్ను క్షమించమ్మా. నా జమీందారి గర్వం, డబ్బు మీద ఉన్న అత్యాశ నన్ను గుడ్డివాడిని చేసినాయి. నీ ఆస్తిని లాక్కోవాలనుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా పరువు ఊరందరి ముందు పోయినాది. ఈ బండరాళ్ళు నా బుద్ధిని మార్చాయి తల్లే. ఇక ఈ జన్మలో నీ ఆస్తి వైపు కన్నెత్తి కూడా చూడనమ్మా. నన్ను క్షమించు అత్తయ్య. నా బద్ధకం వల్ల పొలం పనులు మానేసి ఫ్రీగా వచ్చే నీ ఆస్తి మీద ఆశపడ్డాను. ఈ నెల రోజులు నువ్వు నాతో చేయించిన పని నా బద్ధకాన్ని మొత్తం వదిలించింది. కష్టపడితే తప్ప ఏది రాదని నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. నేనెళ్ళి నా సొంత పొలంలో కష్టపడి బతుకుతాను. నీ నీడజోలు కూడా ఇక రానత్తయ్య. చూశారా ఊరి జనులారా, అత్యాశ పరులకు, బద్ధకస్తులకు మందు ఎక్కడో లేదు, వాళ్ల ఆశలోనే ఉంది. రాజమ్మ తల్లి తన తెలివితేటలతో వీళ్ళ నడుములు వంచి తన పొలం పనులు ఉచితంగా చేయించుకుంది. ఎవరి కష్టం వాళ్లను రక్షిస్తుంది. ఎదుటివాడి ఆస్తికి ఆశపడితే ఇలా బండరాళ్లే మిగులుతాయి. ఊరి జనులంతా రాజమ్మ తెలివితేటల్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. అప్పారావు, కాంతమ్మ, వీరయ్య, వరలక్ష్మి అవమానంతో తలదించుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రాజమ్మ తన పచ్చటి మామిడి తోటలో కష్టపడి పనిచేసుకుంటూ అంజన్న అండతో మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడిపింది. నీతి: ఎదుటివారి ఆస్తిని ఉచితంగా లాక్కోవాలని ఆశపడే అత్యాశపరులు, బద్ధకస్తులు ఎప్పటికైనా అపహాస్యం పాలవక తప్పదు. తెలివితేటలు మరియు ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా, ఎదుటివారి కుట్రలనైనా సులభంగా జయించవచ్చు. కష్టపడి సంపాదించిందే శాశ్వతం.